రావడానికి ఇష్టపడతారు, కానీ తండ్రి మాత్రం తండ్రి ఈ లోక సుఖ భోగాలను ఇచ్చి ఆకలిని చంపుకొని నీకు చదువు అందించడానికి డబ్బులు కొరకు నిన్ను తాను ఏది తినకపోయినా నీవు బలంగా ఉండాలని నీకు బలమైన ఆహారం పెట్టడానికి ఇష్టపడిన వాడు ఎవరంటే తండ్రి. ఆ తండ్రిని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ తండ్రిని కేవలం ఒక స్టేటస్లో పెట్టుకొని మిస్ యూ నాన్న లేకపోతే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. అది మన మనసులో ఉండాలి. వృద్ధాప్యంలో వారిని చూడగలిగిన అన్నంలోనికి మనం వెళ్ళాలి. ఆ వృద్ధాప్యంలో తండ్రి మన నుంచి ఆశించేది ఏం తెలుసా? పెట్టే మటన్ బిర్యానీ బిర్యానీ అని చూడాలి. టీవీ చూసేది ఒక ఆప్యాయత చూస్తాడు. డాడీ అని నీ ఆ చిరునవ్వుతో పలకరించే ఆ పలుకులే, దాని గురించే ఆయన మనకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ వృద్ధాప్యుల వారికి మనం పంచేవారిని మనం ఉండాలి. నా ప్రియత ఈ యొక్క కల్చర్, ఇది ఫాదర్స్ డే, మదర్స్ డే, ఈ కల్చర్ అని ఫారిన్ కల్చర్, మన కల్చర్ కాదు. యాక్చువల్గా మన కల్చర్ కాదు. వారు చాలా ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళకున్న ఈ పని ఒత్తిడిలో తల్లిదండ్రులు ఎక్కువ పెడుతూ ఉంటారు. వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు. ఉద్యోగ ధర్మంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు కలుసుకుంటారు కనుక, అప్పుడప్పుడు వాళ్ళని తెలుసుకుంటారు కనుక ఆ సమయంలో హ్యాపీ ఫాదర్స్ డేను లేకపోతే హ్యాపీ మదర్స్ డేను వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. కానీ మనది అలాంటి సంస్కృతి కాదు. నా ప్రియరంగా మనమందరం కూడా ఒక కుటుంబముగా మనందరం కూడా కలిసి ఉంటాము. వృద్ధాప్యంలో చూడవలసిన బాధ్యత ఉంది. వృద్ధాప్యంలో ఆప్యాయత పలకరించవలసిన బాధ్యత ఉంది. వారికి ప్రతి అవసరాలన్నీ కూడా తీర్చవలసింది. ఎందుకంటే ఈ నీవు ఒక స్థానానికి వచ్చేంత వరకు, ఈ 30-40 సంవత్సరాల వరకు ఆయన పోషిస్తూనే ఉన్నాడు. ఆయన ఆఖరిగా ఇక మిగిలిన ఆ శాశ్వత జీవితమే మన మీద ఆధారపడుతూ ఉంటాడు. ఆ సమయంలో అని మనం చూసేవారుగా ఉండాలి. ఆప్యాయతగా వారిని పలకరించేవారుగా ఉండాలి. నా ప్రియులు కనుక మరొకసారి ఈ యొక్క స్వరము ఎవరైతే గొడుగులు గ్రామంలో ఉన్న ఈ తండ్రి స్థానంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ వచ్చింది. మీ అందరికీ కూడా తండ్రి స్థానంలో కూడా మరొకసారి నా యొక్క 2 చేతుల గురించి తండ్రి స్థానంలో కూడా నా యొక్క శుభాలను నేను తెలియజేస్తుంది. నేను కొత్త తండ్రిని కనుక అందరికి మరొకసారి నా యొక్క శుభాలను నేను తెలియజేస్తున్నాను. ప్రేమికులు వాక్యంలోనికి మనం వెళ్దాం. దినం మనకి ఇవ్వబడిన అంశము దేవుని సన్నిధిలో దైవోద్దేశమును ఎరుగు ఆరాధన. దేవుని యొక్క సన్నిధానంలో దైవోద్దేశమును ఎరుగు ఆరాధన. జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాను. ఆరాధన అనే ఈ పదం ఉంది. ఆరాధన అనే పదము అది సంస్కృత పదం నుంచి వచ్చిన మాట. సంస్కృత పదం నుంచి వచ్చిన మాట ఆరాధన అనేది. దానిని మనము విడదీస్తే ఆ అంటే దానికి అర్థము, ఆ అంటే దానికి అర్థము పూర్తిగా లేకపోతే సంపూర్ణంగా అర్థం. పూర్తిగా లేక సంపూర్ణంగా అర్థం ఆ అంటే. తర్వాత రాద్ అని అంటే దానికి అర్థము సంతోషపరచు లేకపోతే మెప్పించు లేక సాధించటం అనేది దానికి అర్థం.
సంతోషపరచడము, లేక మెప్పించడము, లేకపోతే సాధించడం. ఇప్పుడు రెండింటిని మనము కలిపితే ఆరాధన అంటే అంటే సంపూర్ణము అనగా సంపూర్ణముగా సంతోషపెట్టడము, సంపూర్ణముగా మెప్పించటము, సంపూర్ణంగా సాధించటము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన అంటే అర్థం అనగా ఆరాధన అని అంటే ఒక వ్యక్తిని సంపూర్ణంగా సంతోషపెట్టేదాన్ని ఏమన్నారంటే ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని సంపూర్ణంగా మెప్పించటాన్ని ఆరాధన అంటారు. ఒక పనిని సంపూర్తిగా పూర్తి చేయటానికి దాన్ని ఏమన్నారంటే ఆరాధన అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి నా ప్రియమిత్రులారా. ఇక ఆరాధన అనే ఈ పదాన్ని మనకి బైబిల్ పాత నిబంధన క్రొత్త నిబంధన ఉంటుంది కదా. పాత నిబంధన అంతా కూడా మనకి హెబ్రీ భాషలో రాయబడి ఉంటుంది. ఏ భాషలో? హెబ్రీ భాషలో ఆ యొక్క పాత నిబంధన అంతా కూడా రాయబడి ఉంటుంది. క్రొత్త నిబంధన అంతా కూడా ఏ భాషలో రాయబడిందంటే గ్రీక్ భాషలో రాయబడింది. అందుకే బైబిల్లో మొదటి పేజీలోనే హెబ్రీ గ్రీకు తర్జుమా అనేది కనబడుతుంది. తెలుగేక తర్జుమా అనేది కనబడుతుంది కదా. అనగా పాత నిబంధన హెబ్రీ భాష అయితే, క్రొత్త నిబంధన గ్రీకు భాష కనబడుతుంది. ఇంతకీ ఆరాధనకి ఉపయోగించే పదము పాత నిబంధనలో ఏ పదము దాన్ని ఉపయోగించారు అనే ఆలోచన చేస్తే దాన్ని ఏమన్నారంటే పాత నిబంధన హెబ్రీ భాషలో షాచాన్ అన్నారు. ఏమన్నారు? షాచాన్ అన్నారు. అంటే ఆ పదం మీకు గుర్తుపెట్టుకోకపోయినా ఈ పదం మాత్రమే. దానికి అర్థం ఏంటంటే సాగిలపడటము, లేక మోకరిల్లడము, లేక నమస్కరించడం అని అర్థం. సాగిలపడము లేక మోకరిల్లటము లేక నమస్కరించడం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనగాడు రాస్తూ 95వ సంకీర్తన 7వ చరణంలో 95వ సంకీర్తన 7వ చరణంలో అక్కడ రాయబడిన మాట, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము అనేది మనకు కనబడింది కదా. ఆ సాగిలపడుదుము అనే ఈ పదాన్ని ఒరిజినల్గా మనము ఎవరి భాషలోనికి వెళ్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే షాచా అని రాయబడింది. అనగా సాగిలపడటము, ఆరాధన చేయటం అంటే ఏంటంటే దానికి అర్థము సాగిలపడటము అనగా సాగిలపడటం అంటే నీ బాధ్యతను నన్ను మాట్లాడుతూ ఉంటాను, నీకు నేను సేవ చేయడానికి ఇష్టపడతాను, లేకపోతే నీకు నేను దాసుడిగా ఉండటానికి నేను ఇష్టపడతాను అని అర్థం. అనగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ సంకీర్తన 7వ చరణంలో రండి నమస్కారం చేసి నీకు నేను దాసుడిగా ఉండటానికి, లేకపోతే నేను నీకు సేవ చేయటానికి ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నా ప్రియదేవులారా. అనగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హెబ్రీ భాష ప్రకారం ఆరాధన అంటే నా జీవితాన్ని నీకు సమర్పించుకొని సాగిలపడటానికి, నీకు నమస్కారం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అనేది దానికి అర్థం నా ప్రియదేవులారా. రెండవది ఈ నూతన నిబంధనలకు వచ్చేప్పటికి ఈ నూతన నిబంధనలో దీన్ని ఏమన్నారంటే గ్రీక్ పదంలో ఏమన్నారంటే ప్రొస్క్యూనియోన్ అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ముందుకి వంగటము లేకపోతే ముద్దు పెట్టుకోవడం. మీకు అందరూ తెలిసిందే. ఇప్పుడు ప్రొసెషన్లో మనం వస్తూ ఉంటాం. వచ్చినప్పుడు ఆ క్రాస్కి కానీ లేకపోతే ఆ బైబిల్ చూస్తున్నప్పుడు కానీ మనం ఏం చేస్తుంటాం, వంగి అది తీసుకోవడానికి ఇష్టపడుతుంది. అనగా ఇదో దానికి అర్థం ఏంటంటే నీకు నేను సాగిలపడి లేకపోతే నీకు నమస్కారం చేసి నేను ఆరాధన చేయటానికి, నా జీవితం నీకు దాసునిగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి అది తీసుకోవడానికి మనం ఇష్టపడుతుంటాం. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎప్పుడైనా
ఒక బిషప్ గారు వచ్చారనుకోండి, బిషప్ వస్తే బిషప్ యొక్క తన కుడి చేతి ఉంగరాన్ని తీసుకొని ముందు పెట్టుకున్నాడు. చూసారా ఎప్పుడైనా? చాలామంది అనుకుంటారు పెట్టుకుంటారు, నిజాన్ని పెట్టుకుంటారు అనుకుని అంటారు. అది ముద్దు పెట్టుకునేది ఆయన కాదు, వ్యక్తికి కాదు. అది ముద్దు పెట్టుకునేది దేని కొరకు ముద్దు పెట్టుకుంటారు? ఆయనకి ఉన్న ఉంగరం చూసారా? ఉంగరం ఉంటుందా? ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఆ ఉంగరాన్ని ఎందుకు ముద్దు పెట్టుకుంటారంటే, నేను అనగా ఈ సేవ చేయడానికి లేకపోతే ఈ పరిచయలో నీకు నేను దాసుడుగా ఉండటాను అని ఆ యొక్క అధికారానికి లోబడటానికి గుర్తుగా గుర్తు పెట్టుకుంటాను తప్ప వ్యక్తికి కాదు. వ్యక్తికి కాదు. ఇప్పుడు బైబిల్కి మనం తల వచ్చామంటే, లేకపోతే ఆ క్రాస్కి మనం తల వచ్చామంటే, ఆ బైబిల్కి మనం ఏం చేస్తున్నామంటే మన తల ఉంచి ఇక్కడ నేను దాసుగా ఉండటానికి నేను ఇష్టపడతాను అని చెప్పడమే దానికి అర్థం రాలేదు కదా. ఎందుకు ఆరాధన అంటే ఈ వంగటము, సాగిల పడటం ఇదంతా కేవలము శరీరంతో మాత్రమే కాదు, హృదయంతో మనము సాగిలపడేవాళ్ళు, లేకపోతే సమర్పించుకోవటము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితం అంతా కూడా నీకు దాసుగా ఉండటాను, నా జీవితకాలం అంతా నీకు నేను సేవ చేయడానికి ఇష్టపడతాను అని చెప్పడమే దాన్ని ఏమన్నారంటే ఆరాధన అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆరాధన అంటే ఈనాటి కాలంలో ప్రపంచమంతా కూడా చాలా వరకు కూడా ఈ ప్రజెంట్ ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో ఆరాధన అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైన ఒక మ్యూజిక్ పెట్టి, కీబోర్డు, ప్యాడు అన్ని రిథమ్స్ అన్నీ పెట్టి మంచి మ్యూజిక్ పెట్టి అద్భుతమైనగా పాడపాడు అందరూ కూడా గట్టిగా పాడుతూ, సౌండ్ కూడా మామూలు సౌండ్ చెవులంట రక్తాలు వచ్చేంత సౌండ్ పెట్టుకొని అద్భుతంగా పాడుతూ అద్భుతమైన సౌండ్ పెట్టి ఇదంతా చేస్తే ఆ సౌండ్కి మనం తన్మయం చెంది అలా ముందు పోతూ ఉంటుంది. అది ఆరాధన, అది ఆరాధన. కానీ ఆరాధన అంటే అది కాదు. నాకు సౌండ్ మీద ఆధారపడేది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఒక మ్యూజిక్ మీద ఆధారపడేది కాదు. ఆరాధన అని అంటే ఏం తెలుసా? ఆరాధన అంటే ఇదో మనము సమరస్త్రీ కేసై వచ్చి ఆ సమరస్త్రీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత ఆమె అంటుంది, అయ్యా మా పూర్వీకులందరూ కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేశారు, మేము కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేయాలా అని అడిగితే అవసరమా? ఒక దినం రాబోతుంది. అందరూ కూడా ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయనను నువ్వు ఆరాధించేవాడుగా ఉండాలంటున్నాడు. నీ పూర్ణ మనసుతో ఆరాధన అంటే ఏం చెప్పారు? అంటే మర్చిపోయి సంపూర్ణం అంటే పూర్తిగా, అంటే పూర్తిగా ఆరాధన అంటే నీ పూర్ణ మనసుతో, అంటే సంపూర్ణమైన మనసుతో, నీ సంపూర్ణమైన ఆత్మతో దేవుని ఆరాధన చేయటమే ఆరాధన తప్ప దేని మీదే ఆధారపడటము ఆరాధన కాదు. నా ప్రియమైన కదా, ఇదేనో మనకి ఇవ్వబడిన ఇక లేఖన భాగాల ప్రకారం మనము ఆరాధన గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఇవ్వబడిన అంశం ఏంటి? ఆరాధనలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేస్తున్నామంటే ఆరాధనలో మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో అది మనం గ్రహించే వాళ్ళగా ఉండి
ఆ మాట ప్రకారం మనం నడుచుకోవటాన్ని ఏమన్నారంటే ఆరాధన అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి చేతిని ఆరాధన అనేది మనము జ్ఞాపకము చేసుకొని మన ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగిన ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనం చేసే ఆరాధనలో అవివేకంగా ఉండకూడదు. మనం చేసే ఆరాధనలో ఏమన్నారంటే దేవుని యొక్క చిత్తం ఏంటో మనము గ్రహించి చేసే దాన్ని ఏమన్నారంటే ఆరాధన అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము చేసే ఆరాధనలో దేవుడు మనము ఏ రీతిగా వాడుకోవాలని ఆయన తెలుస్తున్నాడు. మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకునే దాన్ని ఏమన్నారంటే ఆరాధన అనేది మనము జ్ఞాపకము చేసుకొని నా ప్రియుల మనకి ఇవ్వబడిన లేఖన భాగం మేషాన్ని రాజైన ఉజ్జియా చనిపోతాడు. ఆ ఉజ్జియా చనిపోవడానికి గల కారణం ఏంటంటే అప్పటికి యాజకుడు ఎవరంటే అజర్యా అనేవాడు యాజకుడిగా ఉన్నాడు. ఈ యొక్క ఉజ్జియా ఏం చేశాడంటే అజర్యా చేయవలసిన యాజకత్వాన్ని ఎవరు చేశారంటే ఉజ్జియా చేశాడు. ఈ ఉజ్జియా ఎప్పుడైతే యాజకత్వం చేశాడో యాజకత్వం చేస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఉజ్జియాను మొత్తాడు. ఉజ్జియాను మొత్తినప్పుడు ఉజ్జియా చనిపోయాడు. ఇప్పుడు రాజు లేడు. ఇప్పుడు ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా ఎక్కడికి వెళ్ళాడంటే ఆ మందిరంలోనికి వెళ్ళాడు. ప్రవక్త అయిన యెషయా మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని ఆరాధన చేస్తున్న సమయంలో ఒక దర్శనాన్ని చూశాడు యెషయా. ఆ దర్శనం చూసిన ఏ దర్శనం అయితే ఉందో ఆ దర్శనమే ఇక 6వ అధ్యాయంలో మనకంతా కూడా అది మనకి కనబడుతుంది నా ప్రియులారా. ఈ దర్శనంలో మనకి కనబడుతున్న మాటలు ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే మొదటి నుంచి 4వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే ఈ మొదటి నుంచి 4వ వచనం వరకు ప్రవక్త అయిన యెషయా ఏం చేశాడంటే దేవుడిని మహిమపరిచేవాడుగా ఆయన ఉంటూ దేవుని దర్శనాన్ని చూశాడు. దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. మొదటి 4వ వచనం సొదొమ రాజముఖ్య వృద్ధి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా ఇంచులు దేవాలయమున నిండిపోయింది. ఆయనకు పైగా సెరుపులు నిలిచింది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉంది. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు 2తో ఎగురుచుండేను. వారు సైన్యుల అధిపతి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమున ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుంది. వారు కంఠ స్వరములను గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరమును ధూపము చేత అనగా ఎప్పుడైతే ప్రవక్త యెషయా ఆరాధన చేస్తున్నాడు ఆకాశము తెరవబడుట పరలోకములో ఒక అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటంటే అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటాడు. అక్కడ ఆయనకు జరుగుతున్న ఆరాధన అంతా కూడా ఆయన చూస్తున్న సందర్భాన్ని మనము ఇక్కడ యెషయా గ్రంథం నుంచి మనం చూస్తున్నాము నా ప్రియమైన. ఇక్కడ ఆరాధనలో మనం చేస్తున్నప్పుడు మనము కూడా ఆరాధన చేస్తున్నాము. ప్రవక్త ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ పరలోకము తెరవబడటము ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉండటము ఇదంతా కూడా ఎలాగైతే చూడగలిగిన అనుభవానికి ప్రవక్త అయిన యెషయా ఏ రీతిగా అయితే వెళ్ళాడో మనము కూడా మనం చేస్తున్న ఆరాధనలో ఎవరు చూడాలి తెలుసా? ఎవరు చూడాలి? దేవుని చూడగలిగిన అనుభవానికి మనం వెళ్ళాలి. దేవుని చూడటం అంటే ఆయనను ఆస్వాదించగలిగిన ఆయనను మహిమను మనం పొందగలిగిన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆరాధనకి వచ్చి ఊరికే కూర్చొని వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు. నాకు ఊరికే నేను రెండు చేతులు చెప్పండి అమ్మా అంటే సిగ్గు. కొంతమంది ఎక్కారు, కొంతమంది సగమే. ఆ సగం చేతులు మరి కాబట్టి
సగం చేతులు, కొంతమంది ఏమో చేతులు పెట్టుకుంది, ఇంకొంతమందికి నాకెందుకు లేదు కింద కూర్చొని రెండు కాళ్ళు కూడా చాచుకొని కూర్చుని కూడా ఉన్నారు. ఇది కాదు ఆరాధన. ఎక్కడికి వెళ్ళేవారంటే ఏం చెప్తాం? చర్చికి వెళ్ళాలి. ఎవరైనా మనము ఈ ఇంటికి వెళ్తూ ఉండగా ఎవరైనా నీకు ఎదురుపడి అమ్మా ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే ఏమంటాం? ఆరాధనకి వెళ్ళి వచ్చామండి. ఆరాధనకి వెళ్ళి వచ్చారు, కాళ్ళు చాచుకొని కూర్చొని ఆరాధనకి వెళ్ళి వచ్చారా? ఇది కాదు ఆరాధన. ఆరాధన అంటే యెషయా మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను చూడగలిగిన అనుభవానికి ప్రవక్త యెషయా ఏ రీతికైతే వెళ్ళారో అది మనం పొందుకోవాలి. ఆ రీతిగా ఆ అనుభవానికి మనము వెళ్ళగలిగిన వారుగా మనము ఉండాలి. నా ప్రియదేవుడా, అది నిజమైన ఆరాధన అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనంలో చూడొచ్చు. ఈ 5వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే మన స్థితి ఏంటో మనం ఎరగాలి. ఆరాధనకు వచ్చిన తర్వాత మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనము తెలుసుకునేవారు ఉండాలి. 5వ వచనంలో ఏం కనబడుతుందంటే, ఇగో ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థితిని ఎప్పుడైతే ఆయన అనుభవించాడో చూచాడో ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి రాజును శరీరగతిపతిగా నేను కన్నులారా చూచి అని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఆ ఉన్నతమైన స్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడో అది చూశాడో ప్రవక్త, నేను చూసిన నేను ఎలాంటి వాడునో తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నేను ఎలాంటి ఏ జనుల మధ్య ఉన్నానంటే పాపముతో నిండుకొని ఉన్న జనుల మధ్య నేను నివసించువాడను అని మాట్లాడుతున్నాను. అనగా ఆరాధనలో మన స్థితి ఏంటో మనకి తెలియాలి. ఆరాధనలో మన యొక్క పరిస్థితి ఏంటో మనము తెలుసుకోకుండా ఆరాధన చేయడము ఉపయోగం లేదు. ఆరాధనకు వచ్చిన మనం అందరం కూడా ఏమవుతుందండి, గుడికి రాని మనం భక్తి పరము నీతి పరము అనుకుంటాం. కానీ వాక్యం ఏమని తెలుసా? వాక్యం నీతిమంతుడు లేడు, నీ పాపములను ఒప్పుకొనని ఎడలా నువ్వు అబద్ధికుడు, దేవుని అబద్ధికుడు నువ్వు చేస్తున్నావని మాట్లాడుతున్నాడు. అనేక చర్చ ఉన్న ఆరాధన అద్భుతమైన ఆరాధన. చాలామందికి ఇది నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చదు తెలుసా? ఇలా చెప్పాను తెలుసా? మ్యూజిక్ మీద ఆధారపడే వాళ్ళకి, డ్రమ్ముల మీద ఆధారపడే వాళ్ళకి ఆరాధన నచ్చకపోవచ్చు. ఏమంటారు తెలుసా? అదే బుక్ ఇస్తారు, బుక్ చదువుతారు కదా మీరు అంటారు. మరి మేము కూడా అనొచ్చు, మీరు ఎంతసేపు డ్రమ్ కొట్టి అంటారు, డ్రమ్ అయిపోతే అది మన ఆరాధనలో గొప్పతనం ఏంటి తెలుసా? మన ఆరాధనలో గొప్పతనం, ఆరాధన ప్రారంభించగలిగిన కొద్దిసేపు దేవుడు స్తుతిస్తాం, పాటల ద్వారా దేవుని మెరుగుపరుస్తాం. ఆ తర్వాత ఆరాధనలో మనకు ఉండే అతి ప్రాముఖ్యమైనది ఏంటి? పాపపు ఒప్పుకోలు ప్రార్థన. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. ఇదిగో తండ్రి, నీకును తండ్రికి నేను విరోధము, నేను పాపము చేసి మనం ఎక్కడ ఒప్పుకున్నాం తెలుసా? దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుంటూ ఉంటాం. ప్రవక్త యెషయా అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈయన అలా చెప్పుకున్నంత అవసరం లేదు. ఎవరు? యెషయా. తెలుగు ఆయన ప్రవక్త, చాలా భక్తిపరుడు, చాలా భక్తిపరుడు. మన ప్రవక్తలు తీస్తే అతి పెద్ద ప్రవక్త అని ఎవరు చెప్పుకున్నా తెలుసా? యెషయా. యెషయా గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం.
కానీ ఈయనే అంటున్నాడు తెలుసా, ఏమన్నాడు తెలుసంటే అపవిత్ర- నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పాపపు లోకంలో వారి మధ్య నేను నివసించువాడను. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తాం, దేవుని మనం ఎప్పుడైతే ఆయన మహిమపరుస్తున్నామో మన పాపాలన్నీ కూడా బయలుపరచబడుతుంటాయి. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తున్నాం, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది సమస్తము కూడా అది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, అవి ఒప్పుకోవాలి. అది పాపపు ఒప్పుకోలుగా మనము దాన్ని ఆరాధన చేస్తూ ఉంటాం. మన ఆరాధనలో ఉండే గొప్పతనం. తర్వాత పాపపు ఒప్పుకోలేని తర్వాత మనం చేసేది ఏం చేస్తాం తెలుసా, కొన్ని లేఖన భాగాలు చదువుతాము, చదివిన తర్వాత వాక్యాన్ని మనము దేవుని యొక్క మాటలు మనము వింటాం. దేవుని మాటలు వింటాం. ఆ దేవుని మాటలు విన్న తరువాత ఆ విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటాం. అనగా ఏదైతే మనం విన్నామో అవన్నీ నేను నమ్ముతున్నాను అని ఒప్పుకుంటున్నాం. ఏంటని? అపోస్తుల విశ్వాసము లేకపోతే నైస్య విశ్వాసం ఒప్పుకోవటం. నువ్వు మరి గర్భాలను పుట్టేవని, నువ్వు కొద్ది కాలంలో శిలువ వేయబడ్డావని, నువ్వు చనిపోయేవని, నువ్వు లేకబడ్డావని, మళ్ళీ నువ్వు ఆరోహణమయ్యావని, నువ్వు మళ్ళీ తిరిగి రాబోతున్నావని, ఒకడే బాప్తిస్మను మేము నమ్ముతున్నామని, ఇవన్నీ కూడా ఒప్పుకుంటూ ఉంటాం. అనగా ఈ చెప్పబడిన మాటలన్నీ కూడా ఒప్పుకుంటాం. తర్వాత మనం జీవితాన్ని సమర్పిస్తాం. అది అర్పణగా కావచ్చు, లేకపోతే మన యొక్క జీవితాన్ని కావచ్చు. సమర్పణ అనేది ఉంటుంది, అర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత దేవునితో మనం బయటకు వెళ్తాం. ఇది మనకి ఆరాధనలో ఉన్న సిస్టమ్. మీరు ఏదో చోట పాప ఒప్పుకోలు ఉంటుందా? ఉండదు. పాపపు ఒప్పుకోలు అనేది ఎక్కడ కూడా ఉండదు. మేము కేవలం ఈ మెయిన్ చర్చలో తప్ప పాపపు ఒప్పుకోలు అనేది ఎక్కడ కూడా మనకి కనపడుతుంది. నాకు ప్రియమైన ఇక ప్రవక్త ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తున్నాడో ఈ ఆరాధనలో ప్రవక్తకి ఏం కనబడుతుందంటే తన ఉన్న స్థితి ఏమై ఉన్నాడు అనేది ప్రవక్త గ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. నా ప్రియమైన తర్వాత ఎప్పుడైతే గ్రహించాడో తద్వారా ఆరాధన ద్వారా గ్రహించిన తర్వాత ఆయనకు దొరికింది ఏం తెలుసా, దాని నుంచి విమోచన దొరికింది. ఆ పాపాలు కలిగించి విమోచించబడటం అనేది మనకి కనబడుతుంది. 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం మనం చూడగలిగినట్లయితే 6వ వచనం 7వ వచనంలో అప్పుడు ఆ సేవకుడు ఒకడు తాను బలిపీఠం నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా దగ్గర వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను. అప్పుడు నేను పాపిని, నేను అపవిత్ర పెదవులు గలవాడునని ఎప్పుడైతే చెప్పాడు, ఆ పెదవులకు ప్రాయశ్చిత్తము దొరికింది. కాబట్టి ప్రవక్త అయిన యెషయా ఎప్పుడు ఆరాధన ద్వారా తన దేవుని చూడగలిగిన ముందు, ఆరాధన ద్వారా తన ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆరాధన ద్వారా ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం అనేది ఎవరు దొరికిందంటే ప్రవక్త అయిన యెషయాకి దొరికిన సందర్భంలో మనం చూస్తున్నాము. నా ప్రియమైన తర్వాత ఆరాధనలో ఏం దొరుకుతుంది తెలుసా? ఇప్పుడు మనం ఏదైతే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని యొక్క ఉద్దేశమును ఎరుగుట. దేవుని యొక్క మనకెవడు అంశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశము. ఎప్పుడైతే తన పాపములు కడగబడ్డాయో ఇప్పుడు తన పట్ల ప్రవక్త అయిన యెషయా పట్ల దేవుని చిత్తం ఏమైందో ఇప్పుడు గ్రహించగలిగిన స్థితిలోకి ఎవరు లేదంటే ప్రవక్త అయిన యెషయా. నా ప్రియమైన కదా, అది మనం 8వ వచనం చూద్దాం. అప్పుడు నేను ఎవరిని పంపుదును? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎవరిని నేను పంపుదును? మా నిమిత్తము ఎవరు పోవాలని ప్రభువు సెలవీయగా నేను. దేవుడు నా పట్ల ఏమై ఉన్నాడు? దేవుడు మనతో మాట్లాడుతాడు. నేను దేవుడి పట్ల నీ చిత్తం, నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అది నువ్వు వినగలిగిన అనుభవంలోకి ఎప్పుడు వెళ్తావు తెలుసా? ఆరాధనలో వెళ్తావు. ఇప్పుడు ఏమన్నాడంటే
నా కొరకు ఎవరు వెళ్తారు, ఇక నా కొరకు ఎవరు వెళ్ళి ఈ మాటలు చెప్తారు, ఎవరిని పంపాలి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే నేనున్నాను ఏమంటాడు తెలుసా అక్కడ, నన్ను పంపుమనగా చిత్తగించును, నన్ను పంపు. ఎవరు వెళ్తారని దేవుడు అడిగితే నేను వెళ్తానని చెప్పిన వాడెవరు? ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆరాధనలో దేవుని యొక్క ఉద్దేశం ఎరిగి ఆరాధన చేయగలిగితే, మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను మనం అంగీకరించి ఆ ప్రకారంగా జీవించడాన్ని దేవుని ఉద్దేశానుసారమైన ఆరాధన జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎవరిని పంపుతారంటే నేను వెళ్తానన్నాడు కదా. ఇప్పుడు దేవుడు నీకు వచ్చి అవు నువ్వు వెళ్ళాను నీతో అనడం, దేవుడు నీతో అనడం. చాలామంది ప్రార్థనలు దేవుడు మాట్లాడాడు, ఇది కాదు. దేవుడు ఎలా మాట్లాడతాడు తెలుసా? దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. వాక్యం ద్వారా మన జీవితాలను హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన. ఇగో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు సేవకుడి నోట ద్వారా ఒక్కొక్కసారి మన హృదయాన్ని తాకుతున్నప్పుడు అది దేవుడు మనతో మాట్లాడాడు అని గ్రహించేవాడుగా ఉండాలి. నా ప్రియమైన ఈ పట్ల దేవునికి ఉద్దేశం ఏదో దేవుడు అనేక సార్లు నిన్ను హెచ్చరించుంటాడు. ఆ ఉద్దేశానుసారంగా నీవు జీవించగలిగినట్లయితే అది నిజమైన ఆరాధన. ఒకవేళ ఈ యొక్క మందిరంలో నేను పని చేయడానికి కేవలం మన బిషప్ గారి కూడా దేవుడు చిన్న పని చేయడం కూడా పిలుస్తూ ఉంటాడు. దేవుని పరిచయము అనేక రీతిలో దేవునికి ఎలాగైతే నువ్వు ఉపయోగపడతావు అనేది దేవునికి తెలుసు కనుక ఆ ప్రకారమే దేవుడు మనల్ని పిలిచేవాడుగా ఉంటాడు. నా ప్రియ దేవుడు దాన్ని అంగీకరించాను. ఎవరు వెళ్తారంటే నేను వెళతాను అని ఎలాగైతే ప్రవక్త మాట్లాడాడు. ఒక్కొక్కసారి దేవుడు ఈ జీవితాలను మార్చుకో అని అన్నాడు అనుకో, దేవుని మాటకు లోబడి మార్చుకున్నట్లయితే అది నిజమైన ఆరాధనలో పాల్గొన్నట్టు. గత వారం దేవుడు నీతో మాట్లాడాడు. ఈ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకో అని మాట్లాడాడు. ఈ యొక్క సృష్టిలో అద్భుతమైన శరీరాన్ని చాలా పవిత్రపరచుకో అని గత వారం దేవుడు నీతో మాట్లాడాడు. ఆ ఉద్దేశాన్ని ఆ మాటలను అంగీకరించి ఈరోజు నీవు దేవుడి సన్నిధానంలో నిలబడ్డావు అని ఆరాధన చేసేవాడికి ఒకవేళ అంగీకరించినట్లయితే అది నిజమైన ఆరాధన. నువ్వు అప్పటికీ దాన్ని అంగీకరించలేదు అని అంటే అది నిజమైన ఆరాధన కాదు అనేది మనం జ్ఞాపకము చేసుకోలేనప్పుడు దేవుడి చిత్తాన్ని మనం విని ఆ ప్రకారంగా మనం నడుచుకోవటమే నిజమైన ఆరాధన. రెండవది అపోస్తుల కార్యము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం నుంచి 47వ వచనం వరకు చదువుతున్నాం. ఇక్కడ ఆదిమ సంఘం గురించి మాట్లాడుతున్నాం. ఆదిమ సంఘము ఆ మొదటి సంఘం గురించి ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ మొదటి సంఘము వారికి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు ఎరిగి సంఘ అభివృద్ధిలో గొప్ప పాత్రలుగా వాళ్ళు ఉన్నారు. అర్థమైంది మీకు? మొదటి సంఘం చేసిన పని ఏంటంటే వాళ్ళ ఆరాధన ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు ఎరిగి వాళ్ళు చేసిన పని ఏంటంటే సంఘ అభివృద్ధిలో అద్భుతమైన పాత్రలుగా వాళ్ళు కనబడుతున్నారు. 42వ వచనంలో మనం చూస్తే అక్కడ 42వ వచనం వారంట అపోస్తుల బోధయందు నిలిచి అని కనబడుతుంది. అపోస్తుల బోధయందు నిలిచి అంటే అపోస్తులు చెప్పే బోధలో వాళ్ళు గ్రహించారు. అపోస్తులు చెప్పే బోధలు వాళ్ళు విని ఆ ప్రకారంగా నడవడానికి ఇష్టపడిన వారు ఎవరంటే ఆదిమ సంఘం అనగా అపోస్తులు ఎవరు? అప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఇలా చెప్పుతున్న మాటలు వాళ్ళ బోధనకి మొదటి సంఘం అంగీకరించింది.
ఆ మాటల మీద వాళ్ళు నిలిచి ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దేవుడి ఉద్దేశాన్ని వాళ్ళు ఎదిగిన వ్యక్తిగా వాళ్ళు కనబడుతున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ బోధ యందు మనం కూడా ఎలా ఉండాలి సార్? నిలిచి ఉండాలి. ఆ మాటలు మనం కూడా ఎలా ఉండాలంటే వినగలిగిన వారుగా ఉండాలి. అపోస్తలులు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాటలు వాళ్ళు అంగీకరించిన వ్యక్తులుగా ఉన్నారంటే మొదటి సంఘం మనకి కనబడుతుంది. తర్వాత 42 వచ్చిన కావచ్చు, తర్వాత 44 వచ్చిన కూడా ఆ చెప్పిన మాటలు వాళ్ళు విశ్వసించారు. ఏం చేశారు? ఆ బోధ యందు విశ్వాసం ఉంచిరి, ఆ బోధ యందు నమ్మకం ఉంచి, ఇది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఉండటం. అనగా అపోస్తలులు చెప్పిన దాని యందు మనము వినాలి, దాని మీద ఏం చేయాలంటే నమ్మకము ఉంచాలి. తర్వాత మూడోది 42వ విషయంలో ఏమి తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయటం కూడా ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన చేయటంగా ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘ విస్తరణ అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆ సంఘ విస్తరణ కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు. నా ప్రేమ ఆఖరిగా ఆ మొదటి సంఘం వాళ్ళు చేసిన పని ఏం తెలుసా? వాళ్ళ ఆస్తులన్నీ అందరికీ కూడా అవి దోస్తులు పంచిపెట్టి, అంటే నాలుగు ఏది లేదు. ఈయన ఎక్కువ తక్కువ లేదు కాదు, వీడు కూడా నవాడే. అనగా ఆ సంఘంలో ధనవంతుడు పేదవాడు అనేది సంఘంలో లేదు. ధనవంతుడు తన ఆస్తి పేదవాడికి ఇచ్చాడు. ఈ పేదవాడు ధనవంతుడు ఇప్పుడు ఇద్దరు కూడా సమానం. అనగా ఇక్కడ మనకి ఈ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే సమానత్వము, ఐక్యత అనేది ఆదిమ సంఘంలో మనము చూడగలుగుతాం. ఎక్కువ తక్కువ అనేది ఆదిమ సంఘంలో లేనే లేదు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ దేవుని యొక్క ఉద్దేశంలో సంఘంలో ఎవరు ఎక్కువ కాదు, సంఘంలో ఎవరు కూడా తక్కువ, ఎవరు ధనవంతుడు కాదు, ఎవరు పేదవాడు కాదు. ధనవంతుడైనా సరే ఇక్కడ అతి కట్టిగా పేదవాడైనా సరే ఎవరైనా సరే దేవుని యొక్క సంఘంలో సమానమే. ఇది నేర్పింది ఏంటంటే వాక్యం. ఇది నేర్పింది, ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ఎరిగి ఆరాధన చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం. నా ప్రియులు ఆఖరిగా చెప్పి నా మాటను ముగిస్తాను. మార్కు సువార్తలో అక్కడ 12వ అధ్యాయంలో 20 నుంచి 34 వచ్చిన అక్కడ శాస్త్రుల పరిచయం వచ్చి వేసేదికి వచ్చి అడుగుతారు ఒక మాట. అయ్యా, మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కదా, ఈ 10 ఆజ్ఞలు ఏది ప్రధానమైనది అని అడుగుతారు. ఏది ప్రధానమైన ఆజ్ఞ అని అడుగుతారు. అడిగిన దానికైనా చెప్తున్న మాటలు ఒకటన్నది మొట్టమొదటిది, నీవు నీ పూర్ణాత్మతో నీ దేవుడైన నీవు సేవించాలి. రెండవది అదే రీతిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే కదా నేను అడుగుతున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు. ఎన్ని పలకలు? 2 పలకలు మీరు ఇచ్చాడు. అంటే 2 పలకలు ఎందుకు ఇచ్చాడు? ఒక పలక కాదా? పాత నిబంధన ఒక పలక, కొత్త నిబంధన ఒక పలక. చెప్పితే ఎవరికైనా వాళ్ళకి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మంచి గిఫ్ట్ పెట్టేస్తాం. అనుకున్న 10 ఉన్నాయి. 2 పలకలు అంటే 10 ఒక దాని చాలు కాబట్టి ఒక 5 దాని ఒక 5 గిన్నెలు రాశాడు. అంతే కదా? 4, 6 అయితే అనుకోలేకపోతే కాదా?
మరేంటి ఇప్పుడు రెండు నేను మనము చెప్తా 10 ఆజ్ఞలు అని ఉంటాం, కానీ అన్నీ కూడా ఆజ్ఞలు కాదు. నిబంధనలు. కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు. నిబంధనలన్నీ కూడా ఒక పలక, ఆజ్ఞలన్నీ కూడా ఒక పలక. అదేనా నిబంధనలన్నీ కూడా ఒక పలక, ఆజ్ఞలన్నీ కూడా ఒక పలక. ఇంతకీ ఈ 10లో ఏ నిబంధనలు, ఏ ఆజ్ఞలు? ఏ నిబంధనలు, ఏ ఆజ్ఞలు? ఏ నిబంధన అంటే నిబంధన ఎవరి మధ్య జరిగింది? నిబంధన ఎవరి మధ్య జరిగింది? అబ్రహాముకి దేవునికి మధ్య జరిగినదని నిబంధన అన్నారు. అనగా మానవునికి దేవునికి మధ్య ఉన్నదని ఏమన్నారంటే నిబంధన అన్నారు. ఏమన్నారు? మానవునికి దేవునికి మధ్య జరిగేదాన్ని, ఆ ఇద్దరి మధ్య ఉన్నదాన్ని నిబంధన అన్నారు. నిబంధన అంటే ఏం తెలుసా? మానవునికి దేవునికి మధ్య ఉన్నది నిబంధన. ఏంటి ఆ నిబంధనలు? ఆ నిబంధనలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది నిబంధన. ఇది దేవుడికి మానవుడికి సంబంధించింది. దేవుడికి నువ్వు నమస్కారం చేయకూడదు, పూజ చేయకూడదు. నిబంధన. నీ దేవుడైన ఇదో ఆయన నామాన్ని దేవుడికి నీవు ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. నిబంధన దేవునికి మానవునికి మధ్య ఉన్నది నిబంధన. 4 నిబంధనలు. నిబంధనలు 4. 10లో 4 తీసేస్తే వెళ్ళేది 6 ఆజ్ఞలు. 6 ఆజ్ఞలు. ఆ యొక్క 5వ ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రులు నీ తల్లిని నీ తండ్రిని ఎవరితో మాట్లాడు? ఎవరికి సంబంధించింది? ఈ దేవునికి మానవునికి సంబంధించింది కాదు. ఒకవేళ చూస్తే ఉదీర్ఘాయుష్మంతో ఉంటాం. మానవునికి మధ్య ఉన్న ఒక బంధం, ఇది ఏమన్నారు? ఒక ఆజ్ఞ. నువ్వు ఇలాగ చేస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు చేయకపోతే పోతావు. అంతేనా? ఇది చేస్తే బాగుపడతావు, చేయకపోతే పోతావు. ఇది ఆజ్ఞ. నువ్వు ఒకవేళ నీ తల్లిదండ్రులు చూస్తే నువ్వు దీర్ఘాయుష్మంతులు అవుతావు, చూడకపోతే పోతావు. ఇది మానవునికి ఉన్న మధ్య ఉన్న నిబంధన. దొంగిలించకూడదు. ఎక్కడ అంటది? ఎవరికి సంబంధించింది? ఎవరి దగ్గర దొంగిలించకూడదు? మనిషి దగ్గర. పక్కన దగ్గర దొంగిలించకూడదు. వాడి మీద అబద్ధ సాక్ష్యం కలగకూడదు. ఇగో వాడిని నువ్వు నరహత్య చేయకూడదు. వాడికి దేనిని నువ్వు ఆశించకూడదు. వాడి మీద అబద్ధ సాక్ష్యం నీవు కలగకూడదు. ఇది మానవుకి ఉన్న మధ్య సంబంధం. ఈ శాస్త్రులు పరిశీలన వచ్చి ఆయన దగ్గర అడిగింది ఏం తెలుసా? ఇచ్చిన 10 ఆజ్ఞలు ఏది ప్రాముఖ్యమైనది అని అన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రాముఖ్యమైనది అన్నాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో మొట్టమొదటి నువ్వు ప్రాముఖ్యం అన్నావు కదా, అంటే తమ్ముడు తీశారమా, కొట్టారమా, నువ్వు దేవదోషం చేసి నేసేద్దామంటారు. రాళ్ళతో కొట్టి చంపేయండి అని అంటారు. ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రానికి దేవుని మాటకు వ్యతిరేకంగా నడిస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. అందుకే పక్షి అంటాడు, ముందు దేవుడైనా దేవుని నీవు అనగా నిబంధనది. మొదటి 4 ఏం బట్టి మనకి నిబంధన. నిబంధన ఏంటంటే కేవలం దేవుడి మాత్రమే ఆరాధన చేయాలి. భూమిపైన దేనికి నువ్వు నమస్కారం చేయకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు, ఆయన నామాన్ని దేవుడికి కూడా నువ్వు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుడు మాత్రమే ప్రేమించాలి, దేవుడు మాత్రమే నువ్వు ఆరాధన చేయాలి. ఇది మొదటిదైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిజంగా నీ పక్క వారిని నువ్వు ప్రేమిస్తే ఆ దగ్గర దొంగతనం చేస్తావా? నీ పక్క వాడిని ప్రేమిస్తే వాడి మీద సాక్ష్యం వస్తావా? వాడి దగ్గర ఏమన్నా దొంగిలిస్తావా? వాడి యొక్క నరహత్య చేస్తావా? వ్యభిచారం చేస్తావా? చెయ్యు. దేవుని
ప్రేమించు, అదే రీతిగా నీ పక్కవాడిని కూడా నువ్వు అంతగానే ప్రేమించాలన్నాడు ఆయన. ఆజ్ఞలు నెరవేర్చాలి, నిబంధనలు కూడా నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలి నా ప్రేమ. ఈ రీతిగా దేవుడిని తన ఉన్నతమైన స్థానాన్ని ఎలాగైతే నువ్వు గౌరవిస్తున్నావో, దేవుడిని ఎంతకంటే ప్రేమిస్తున్నావు, అదే రీతిగా నీ పక్కవాడిని కూడా నువ్వు ఎంతగా ప్రేమించటము దేవుని ఉద్దేశాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా గుర్తుపెట్టుకొని చేసేదే నిజమైన ఈ పక్కవాడిని నువ్వు ప్రేమించుకోకుండా నువ్వు ప్రేమించు. నీ పక్కవాడిని నువ్వు ప్రేమించుకోకుండా వచ్చి బైబిల్ పాఠం చదివితే ఉపయోగం లేదు. ఈ పక్కవాడిని ప్రేమించకపోతే అద్భుతంగా నేను పాట పాడతానన్నా దానివల్ల ఉపయోగం లేదు. ఇది నిజమైన ఆరాధన కాదు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన ఉద్దేశాన్ని ఎరగటం అంటే తెలుసా? నువ్వు దేవుని ఎంతకంటే నువ్వు ప్రేమిస్తున్నావు, అదే రీతిగా నీ పక్కవాడిని కూడా నీవు, నీ సహోదరుని కూడా నీవు ప్రేమించేవాడుగా, ప్రేమించేదానుగా నీవు ఉండాలి నా ప్రేమ. ఇది నిజమైన ఆరాధన. అంతే తప్ప పరలోకాన్ని భూమి మీద తీసుకొని పాట పాడి గంతులేసి కాదు నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన దేవుని యొక్క చూడగలిగిన నువ్వు నీవేంటో నువ్వు తెలుసుకోవాలి. పశ్చాత్తాపడాలి దేవునికి సన్నిధానంలో. పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతాడో అది నువ్వు విని ఆ ప్రకారంగా నువ్వు జీవించడమే నిజమైన ఆరాధన. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నన్నెంతైతే ఆరాధన చేస్తున్నావు, అదే నీ పక్వాన్ని కూడా అంతగా నువ్వు ప్రేమించమన్నాడు. సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు, ఐక్యత కలిగి ఉండమన్నాడు. ఆ రీతిగా నువ్వు చేయగలిగినట్లయితే అది నిజమైన ఆరాధన. అట్టి ఆరాధికులుగా మనం అందరం ఉండాలని, ఆ రీతిగా మనం ఆరాధన చేసేవాళ్ళగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించింది కనుక దేవ మా ప్రభా, ఇప్పటివరకు నేను కొద్దిగా మాటలు నేను ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన గొప్పతనాన్ని, నిజమైన ఆరాధన ఉద్దేశాన్ని ఎరిగి ఆ ప్రకారంగా జీవించాలని ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటలు మా ప్రతి విధంగా నిర్లక్ష్యంగా కనిపించింది. ఈ మాటలు మా ప్రతిలో పరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మీ కృపను తెలుస్తున్నాను. యేసు పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి.